హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శివ ఫ్రమ్ ఎస్ఎంటీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ఆల్రెడీ వీటన్నిటి గురించి కూడా క్లియర్గా నేనైతే వీడియోలు అయితే చేయడం జరిగింది. మొబైల్ ఫోన్ సొల్యూషన్లో వీటి గురించి చేయడం జరిగింది, స్కెమాటిక్ల గురించి చేయడం జరిగింది, సర్వీస్ మాన్యువల్ గురించి చేయడం జరిగింది, సిస్టమ్ ఆన్ చిప్ గురించి చేయడం జరిగింది, డాటా షీట్ల గురించి అయితే చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్, మనం ఒక బోర్నియో అని ఒక హెల్పింగ్ హ్యాండ్ ద్వారా ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ కాకుండా ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఏదైనా ఉంటే మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఇది ఈ ఐకాన్ చెప్పాను కదా. సో దీంట్లో వచ్చేసి మనకి ల్యాప్టాప్, ఒకవేళ ల్యాప్టాప్లో కనుక డెల్, హెచ్పి, లెనోవో మీకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ అయితే అవుతున్నాయి చూడండి. సో ఇలా ఏంటంటే ఒకవేళ మీ దగ్గర మీరు మొబైల్ కాకుండా ల్యాప్టాప్ రిపేర్లు చేయాలి, పీసీ రిపేర్ చేసుకోవాలన్నప్పుడు కూడా మీకు ఈ బోర్నియో అయితే మీకు ఉపయోగపడుతుంది. సో ఈ ఐకాన్ ఇప్పుడు ఏదైతే నేను ఓపెన్ చేసిన ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు ల్యాప్టాప్ సంబంధించిన, పీసీకి సంబంధించినవి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ ల్యాప్టాప్కి సంబంధించిన ల్యాప్టాప్వి, నెక్స్ట్ పీసీకి సంబంధించిన పీసీవి అండ్ మానిటర్ సంబంధించిన మానిటర్వి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్లో మనకి హార్డ్వేర్ సొల్యూషన్ ఇచ్చాడు, బోర్డ్ వ్యూ ఇచ్చాడు అండ్ స్కెమాటిక్ ఇవ్వడం జరిగింది. సో హార్డ్వేర్లో మనకి క్లియర్గా ఇప్పుడు చూడండి యాసర్ వచ్చేసి V5 ఏదైనా మోడల్ ఉంది. దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి పవర్ సెలెక్టర్ ఎలా ఉంది, ఓకేనా, కీబోర్డ్, దానికి సంబంధించిన ఎవరైతే ల్యాప్టాప్ చేస్తున్నారో వాళ్ళకి దీని గురించి మంచి అవగాహన ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి చూడండి ఐసీలు అలా బ్యూక్ ఐసీ టైప్ ఉంది. ఈ విధంగా ఎవరైతే ల్యాప్టాప్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. సో ఇలా మనకి హార్డ్వేర్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. సో తర్వాతే బోర్డ్ వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. బోర్డ్ వ్యూలో కూడా ఏదైనా ఒక మోడల్ ఓపెన్ చేద్దాం. సో బోర్డ్ వ్యూ అయితే బోర్డ్ వ్యూ ఇలా మనకి ల్యాప్టాప్కి సంబంధించిన బిట్ మ్యాప్లు అనమాట, లైక్ బిట్ మ్యాప్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మనకి ఏ కనెక్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి పిన్ కనెక్షన్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇది మనకి ల్యాప్టాప్లో. అలాగే స్కెమాటిక్ కావాలంటే స్కెమాటిక్ కూడా ఇవ్వడం జరిగింది. స్కెమాటిక్లో ఏదో ఒక మోడల్ అయితే ఓపెన్ చేద్దాం. స్కెమాటిక్ ఓపెన్ చేసుకుని స్కెమాటిక్ త్రూ రిపేర్ చేసే ఎవరికైతే క్యాబిలిటీ ఉందో ఇక్కడ ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. బ్లాక్ డయాగ్రామ్ తర్వాత ఇక్కడ స్కెమాటిక్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇది వచ్చేసి మనకి మాస్ఫెట్లో లైన్స్ ఎక్కడెక్కడ వెళ్తున్నాయి, ట్యాప్, సేమ్ మనకి మొబైల్ ఎలా ఉందో అలా చెక్ చేసుకోవడమే. సో ఇది ల్యాప్టాప్ది అనమాట. ఒకవేళ ల్యాప్టాప్లో ఏసీలో కనెక్ట్ అవుతుంది, ఓకేనా. సో దీని గురించి ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది వచ్చేసి ల్యాప్టాపు, నెక్స్ట్ పీసీ అయితే పీసీది, మానిటర్ అయితే మానిటరు. సో ఈ ట్యాబ్ ఏదైతే ఉందో ల్యాప్టాప్ ఆర్ పీసీ, దీంట్లో వచ్చేసి ఓన్లీ ల్యాప్టాప్ ఎవరైతే రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బోర్నియో అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మనకి ఈ వీడియోలో వచ్చేసి ల్యాప్టాప్ అండ్ పీసీ యూజెస్ అంటే ఏంటి అనేది, మనది మొబైల్ రిపేరింగ్ కోర్స్ కాబట్టి నేను మొబైల్ గురించి అయితే ఎక్కువ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీళ్ళు ఇక్కడ మానిటర్ గురించి, దీని గురించి ఎవరైనా ల్యాప్టాప్ వాళ్ళు ఉంటే దీని గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.